మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందులో మరీ ముఖ్యంగా కాలం అన్నిటినీ మారుస్తుంది. ప్రతి ప్రశ్నకి కాలమే సమాధానం చెప్తుంది అని బామ్మ చెప్పిన మాటలు ఈరోజు కరెక్ట్గా సరిపోయాయి. ఏంటి చాందని, వేదాంతం చెప్తున్నావా? అందులో జీవితం ఉందని చెప్తున్నాను. మన ఇంటి పరిస్థితులు చూడు. ఒకప్పుడు భాను అంటే ఇంట్లో ఎవ్వరికీ పడేది కాదు, కానీ తర్వాత అందరినీ మార్చుకుంది. అమ్మ మాత్రం భాను మీద కోపాన్ని చూపించింది. అలాంటి అమ్మే భానుని ఇష్టపడింది. తను వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు చలించిపోయింది. తనెప్పటికీ తిరిగి రాదన్నప్పుడు అమ్మ ఎంతలా కృంగిపోయిందో మనకు తెలుసు. భానుని వదిలి ఉండలేని అన్నయ్య భాను దూరమైన బాధను, గుండెని బాధిస్తున్నా నీలిమని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు దూరంగా ఉంచినా ఎప్పుడో ఒకరోజు వాళ్ళిద్దరూ ఒకటవుతారు. అంతవరకు ఎందుకు? ఏంటి చాందని, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయా? పర్వాలేదు, చెప్పు. అదే పార్దు, మా పెద్దన్నే చనిపోవడానికి కారణం నువ్వు కాకపోవచ్చు, కానీ ఆ రోజు నీ చేతుల్లోనే తన ప్రాణం పోవడం అన్నది నిజం కదా. అది పొరపాటైనా పోయిన ప్రాణం తిరిగి రాలేదు కదా. ఆ కోపం ఎప్పటికీ అమ్మకు ఉండిపోతుందనుకున్నాను. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, తర్వాత నిజం తెలిసాక మనిద్దరి మధ్య అపోహలు రావడం ఏంటి, అవన్నీ సర్దుకుపోవడం ఏంటి? నీ వల్ల ఏ తప్పు లేదని చివరికి అమ్మ కూడా నిన్ను క్షమించడం, నువ్వు ఇంటి గురించి ఇంతలా ఆలోచించడం, అందరూ ఇక్కడే కలిసి ఉండడం, నీ మొహాన్ని కూడా చూడడు అనుకున్న మావయ్య కూడా ఈరోజు నీ విషయంలో ఇంత బాగుండడం, ఇవన్నీ కాలం చెప్పిన సమాధానంలోనే లెక్కలే. ఏ వ్యక్తి ఎప్పుడూ ఒకేలాగా ఉండిపోరు. మన ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుందని బామ్మ ఒకసారి చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. అమ్మ నిన్ను క్షమించింది. ఈరోజు నువ్వు దేవమ్మని క్షమించావు. పొరపాట్లు అందరి వల్ల జరిగాయి. పొరపాటు జరిగిందని తెలిసాక క్షమించడం అని అడగడం వాళ్లలో మార్పుకు నిదర్శనమైతే, కష్టం కలిగిన వాళ్ళకి, నష్టం వచ్చిన వాళ్ళని క్షమించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది ఈరోజు నువ్వు చేశావు. ఇంక దేని గురించి ఆలోచించకపోదు. నీ మాటలు వింటే నాకు కూడా కాస్త రిలీఫ్గా అనిపించింది. దేవమ్మ బయటకొచ్చింది అంటే ఎలాంటి పరిస్థితి వస్తుందని అందరం భయపడ్డాం. కానీ ఈరోజు దేవమ్మ మాట తీరు చూసినప్పుడు తను మారిపోయిందని పూర్తిగా అర్థమైంది. తన కొడుకు గురించి వచ్చింది తప్ప కోపంతో బయటికి రాలేదని తెలిసింది కదా. ఇంకా ఎలాంటి సమస్య రాదని ధైర్యం వచ్చింది. ఒరే తప్పురా, అన్నని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. పెద్దమ్మతో చెప్పేద్దామా? వద్దురా, నువ్వు ఇప్పుడేం మాట్లాడకు. ఏంట్రా, ఎందుకు వీడింత కంగారు పడుతున్నాడు? అది పెద్దమ్మ, అన్నకి ఇలా జరగడానికి ఏం లేదు పెద్దమ్మా, ఎప్పుడూ బాగుండే అన్నయ్యకి ఇలా అయింది కదా, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. నిజమేరా, నా కొడుక్కి ఇలా అయింది అంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పు, తలరాతని ఎవరూ మార్చలేరు. చేసిన పాపం ఇలా శాపంలా వెంటాడింది. ఒకప్పుడు ఎంతో మందిని మేం బాధ పెట్టాం. తర్వాత మేము మారినా ఆ దేవుడు చేసిన పాపాన్నైతే లెక్క కడతాడు కదా. దానికి నాకు శిక్ష వేసుంటే నేను ఆనందంగా అనుభవించేదాన్ని. కానీ నా బిడ్డకు ఆ శిక్ష వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. పెద్దమ్మా, నువ్వు అనవసరంగా బాధపడకు. అన్న తప్పకుండా తొందరగా కోలుకుంటాడు. మేమందరం ఉన్నాం కదా, నువ్వు కూడా చక్కగా చూసుకుంటున్నావు. అన్నకేం కాదు పెద్దమ్మా. పెద్దమ్మా,
తినడానికి ఏమైనా టిఫిన్ తీసుకురమ్మంటారా? నాకేం వద్దు బాబు, మీరు వెళ్ళి తినేసి రండి. రారా. ఒరేయ్, అసలు నీకు బుద్ధుందా? పెద్దమ్మతో నిజం చెప్పొద్దని జగన్ చెప్పాడు కదా. నిజం చెప్పకుండా ఎలా ఉండమంటావరా? అసలు నిజమేంటో మనకు తెలిస్తే కదా చెప్పడానికి. ఇందులో తెలియకపోవడానికి ఏముందిరా? అన్నకు ఆ నీలిమనే శత్రువు. ఆ నీలిమ గురించి అన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అది ఏది ఫలించలేదు. అన్న బాగుంటే ఎప్పటికైనా నీలిమ జాతకం బయటకు వస్తుందని దానికి కూడా తెలుసురా. ఖచ్చితంగా ఇలా జరిగింది అంటే దానికి కారణమే నీలిమ. అది పెద్దమ్మతో చెప్పకపోతే ఎలారా? మాకు అనుమానంగానే ఉందిరా, కానీ ఎందుకు మేము నిజం దాచామో తెలుసా? ఇప్పుడు ఈ విషయం పెద్దమ్మకు చెప్తే పెద్దమ్మ భద్రకాళిగా మారిపోతుంది. ఆ నీలిమని కత్తికో కండగా నరికేస్తుంది. అలా జరిగితేనే కదరా అన్న పగ చల్లారుతుంది. అప్పుడే కదా అన్న మనసు శాంతిస్తుంది. తాను చేయలేకపోయిన పనిని తన తల్లి చేసింది అని అన్న మంచం మీద ఉన్నప్పటికీ సరే మనసులో ఆనందిస్తాడ్రా. అందుకే చెప్దాము అంటున్నా. నువ్వు వెళ్ళి పెద్దమ్మకు చెప్పేస్తే తర్వాత జరిగే పరిణామం ఏంట్రా? పెద్దమ్మ మళ్ళీ జైలుకు వెళ్తుంది. జైల్లో ఉండి కొడుకుని చూసుకోలేకపోయినందుకు పెద్దమ్మ నరకం అనుభవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి దగ్గర లేకపోతే అన్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మనకు ప్రమాదమని అన్నకి ఎన్నోసార్లు చెప్పాము, కానీ అన్న వినిపించుకోలేదు. ఆ నీలిమ చెడ్డదని మాకు తెలుసురా, కానీ వాళ్ళందరూ నమ్మారు. వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయకుండా నీలిమ గురించి చెప్పాలని అన్న ప్రయత్నం చేయబట్టే అన్నకి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిజం చెప్తే అన్నకి అమ్మని దూరం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ విషయం పెద్దమ్మకి ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు మాట్లాడితే గనక నా మీదొట్టే. సరేనా? పద వెళ్దాం. సరే. నాన్నా, ఇప్పుడు నువ్వు పసిపాపతో సమానంరా. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఎదిగిన కొడుకుని ఇలా మంచం మీద చూస్తుంటే ఈ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. ఎంతో మందిని ఉసురు పెట్టాన్రా. నా వల్ల ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు మిగిలాయి. అందులో ఎవరి శాపం తగిలిందో, ఎవరి బాధ నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిందో నాకు తెలీదు నాన్న. దీనికి కారణం మీ అమ్మే. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. డాక్టర్ గారు, ఇంజెక్షన్ చేశాను, బీపీ కూడా చెక్ చేశాను. తను ప్రెజెంట్ అయితే కాన్షియస్లో లేదు డాక్టర్. అండ్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి కదలికలు లేవు. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. జ్యోతి, తన కాళ్ళకి మర్దన చేయి. సరేనమ్మా. ఏంటి భార్గవి, తనకేం ప్రమాదం లేదు కదా? అయినా పాప కనిపించలేదు అంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళుంటారని మేమందరం చెప్తున్నాం. అయినా తనేం వినిపించుకోకుండా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అసలు రాధని అలా చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. అయినా పాప గురించి తను అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? ఇది మన ఊరు. ఇక్కడి నుంచి అసలు పాపను ఎవరు తీసుకెళ్తారు? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆ అమ్మాయి మానసికంగా నలిగిపోతుందనిపిస్తుంది. నా రాధని ఇలా చూస్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతోంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఒక మాట చెప్పి తీసుకెళ్ళుంటే తనకి ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. తప్పంతా నాదే. ఇందులో ఎవరి పొరపాటు లేదు, కానీ తన హెల్త్ కండిషనే తననలా మారుస్తోంది.
ఏంటి భార్గవి నువ్వు చెప్పేది? తన్ని ట్రీట్ చేసిన డాక్టర్తో నేను మాట్లాడాను. ఇక్కడ పరిస్థితి మొత్తం నేను చెప్పాను. ఇలాంటి కండిషన్ హాస్పిటల్లో చూడలేదు కాబట్టి తన గురించి నాకు ఒక విషయం చెప్పారు. అది మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చెప్పు భార్గవి, ఏం చెయ్యాలో చెప్పు. చెప్పు భార్గవి, రాధకేమీ కాకూడదు. తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలో చెప్పు. తనకేవో గుర్తొస్తున్నాయి. అవి ఏంటి అన్నది తనకు కూడా తెలియడం లేదు. అవి తెలుసుకునే ప్రయత్నంలో తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతోంది. ఆ వచ్చే ఊహల్లో కూడా తనకి పూర్తిగా క్లారిటీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఒక సందిగ్ధ స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు తను ఎవరు అన్నది తనకు కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. తనే నా రాధని ఎంతలా నచ్చజెప్తున్నా తను వినడం లేదు. తను కాదు అన్న ఊహలో ఉంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడండి మురారి గారు, పేషెంట్ పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. తన మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది. తనకి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆ గుర్తొచ్చే సమయంలోనే తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అది చాలా ప్రమాదం కూడా. ఒక్కోసారి ఆ ఎమోషన్ని తట్టుకోలేక గుండె మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. బీపీ అబ్నార్మల్గా మారిపోతుంది. పల్స్ పడిపోయే అవకాశం ఉంది. ప్రాణానికి కూడా ప్రమాదం ఉందన్నారు. అందుకే పాప కనిపించలేదు అనేసరికి తనకి పాప కూడా దూరం అయిపోతుందేమోనని ఒక ఎమోషనల్లోకి వెళ్ళిపోయింది. అందుకే అంతలా చివరికలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలా ప్రతి చిన్న విషయానికి తను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. అదేంటి, అయినా మేం జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, మమ్మల్ని కూడా నమ్మట్లేదా? తనెవరో తనకి తెలియకపోయినా మా మనిషి అన్న ధైర్యాన్ని తనకిచ్చాము. ఇక్కడ తనకి ఎలాంటి భయమూ ఉండదని నేను చెప్తున్నాను. అయినా తను ఇలా ఎందుకు ఆలోచిస్తుంది? చెప్పాను కదా ఆంటీ, తనని తను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అవి సందిగ్ధంలో తననుంచాయి. అవి పూర్తిగా రివీల్ అయ్యే వరకు తన మానసిక స్థితిని ఎవ్వరూ అంచనా వేయలేరు. అది తన హెల్త్ కండిషన్. ఏది ఏమైనా సరే తనని కొన్నాళ్లపాటు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి ఎమోషన్కి గురి కాకుండా మీరే కేర్ఫుల్గా ఉండాలి. కానీ అనుక్షణం ఆ పసిపాపని ఎలా చూస్తున్నారో రాధను కూడా అలాగే చూసే ప్రయత్నించండి. అప్పుడే తనని మనం కాపాడుకోగలుగుతాం. సరే భార్గవి, జరిగిందేంటో తెలిసింది కదా. తను ఎలాంటి స్థితిలో ఉందో మా అందరికీ పూర్తిగా అర్థమైంది. ఇక నుంచి తనని మేమందరం ఒక నీడలా చూసుకుంటాం. మా కంటి మీద రెప్ప వేయకుండా తనని మేము కంటిపాపలా కాపాడుకుంటాం. చూసావా మీ అమ్మ ఎంత బాధలో ఉందో? తను మా అందరి గురించి ఆలోచించింది. ఇప్పుడు మేము తన గురించి ఆలోచిస్తున్నాం, కానీ తను మాత్రం ఆ బాధలోనే ఉంది. కనీసం నువ్వైనా మీ అమ్మకు ధైర్యాన్ని ఇవ్వాలి. మేమందరము ఉన్నాము, మనం కలిసే ఉంటామని నీ వల్లే మీ అమ్మకు తెలియాలి. అసలు దేవమ్మ నిజంగా మారిందా? మారినట్టు నటిస్తోందా? అజయ్ కూడా ఇలాగే అందరినీ నమ్మించాడు. అజయ్ మారాడు అని అందరూ అనుకున్నారు. అజయ్ ఏంటో, తన నిజస్వరూపం ఏంటో నాకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు దేవమ్మ కూడా అలాగే మాట్లాడుతోంది. ఇది నటన, నిజమా? ఎలా తెలుసుకోవాలి? నీలిమా, ఏంటమ్మా ఇంకా దేవమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నీకెలా తెలుసు పెద్దమ్మా? మనం ఒక వ్యక్తిని అభిమానించాము అంటే ఆ వ్యక్తి బాధపడినా సంతోషపడినా తెలిసిపోతుంది. మేము నిన్ను ప్రేమగా చూసుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రాణంగా చూసుకుంటున్నాం. అందుకే
నువ్వేం ఆలోచించినా మాకు తెలిసిపోతుందమ్మా. చూడిలిమా, దేవమ్మ వచ్చినప్పుడు అందరూ తన మీద కోపాన్ని చూపించారు. నువ్వు మాత్రం భయపడ్డావు. దేవమ్మ మాట్లాడాక అందరూ రిలాక్స్ అయ్యారు. కానీ నువ్వు మాత్రం భయంలోనే ఉన్నావు. అప్పుడే అర్థమైపోయింది నువ్వు దేవమ్మ విషయంలో భయపడుతున్నావని. ఎందుకు ఇంతలా వణికిపోతున్నావు? అజయ్ కూడా అందరి ముందు మంచిగానే ఉన్నాడు, మారినట్టే నటించాడు. అజయ్కి ఎలాంటి పగ లేదు అని ఇంట్లో అందరూ నమ్మారు. కానీ అదే అజయ్ నా విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేశాడో మీకు తెలుసు. ఆ రోజు హోమంలో అక్క వాణ్ణి కనిపెట్టకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది? అలాగే ఇప్పుడు దేవమ్మ కూడా బయటికి ఒకళ్ళ నటిస్తూ లోపల ఇంకోలా ఆలోచిస్తుందేమో అని నాకు భయంగా ఉంది పెద్దమ్మ. ఏంటమ్మా ఇలా జరుగుతోంది? నిన్నెందుకు అందరూ ఇంతలా బాధ పెడుతున్నారు? నువ్వు మంచిగా ఉండటమే అందరికీ కంటగింపుగా ఉందేమో. నీలిమ, భయపడినంత కాలం ప్రతి వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ధైర్యంగానే ముందడుగు వేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఏమీ సాధించలేకపోయినా ప్రశాంతంగా ఉండగలం. నువ్విలా అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటే నీకెలా ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. నిజమే, ఇలా ప్రతి క్షణం భయపడుతూ బతకటం నాకు కూడా బాధగానే ఉంది. అందుకే అసలు ఆ దేవమ్మ మనసులో ఉన్న ఉద్దేశమేంటో నేను తెలుసుకుంటాను. నాలో నేనే కృంగిపోతూ ఈ బాధని ఎవరితో పంచుకోలేకుండా బాధపడే కన్నా ఆ దేవమ్మ ముందుకెళ్ళి మాట్లాడితే నిజమో అబద్ధమో ఏదో ఒకటి బయటకొస్తుంది కదా. అప్పుడు నా జీవితం ఏంటి అనేదానికి ఒక నిర్ణయం నాకు తెలుస్తుంది. వద్దమ్మా, శత్రువు అని తెలిసాక వెళ్ళటం మంచిది కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు తను పగతోనే వస్తే నీ పరిస్థితేంటి? అలా అని తెలుసుకోకుండా తను ఏం చేస్తుందో అర్థం కాకుండా మానసికంగా కృంగిపోలేను కదా పెద్దమ్మా. అమ్మా, నీలిమ తీసుకున్న నిర్ణయం కరెక్టే. మనలో మనమే ఆలోచిస్తే ఏదీ తెలీదు. అవతల వాళ్ళు ఏం చేయబోతున్నారని తెలుసుకుంటేనే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది. నీలిమ, నీ నిర్ణయం కరెక్టే. ఆ దేవమ్మతో మాట్లాడు. పెద్దమ్మగారు, రాధమ్మగారు కళ్ళు తెరిచారు. రాధా, 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 ఇప్పుడెలా ఉందమ్మా? రాధా, రాధా. పాపా, పాపా, తల్లి. రాధా, నువ్వు అనవసరంగా భయపడకు. పాప ఎక్కడికి పోలేదు, మా దగ్గరే ఉంది. తను జాగ్రత్తగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా. ఇంకెప్పుడు అలా వెళ్ళకు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. నన్ను వదిలి నువ్వు వెళ్ళకు. నన్ను ఒంటరిని చేయకు. నన్ను క్షమించి రాధా. నేనే పాపని తీసుకుని బయటికి వెళ్ళాను. తనకి ఎండ తగిలితే మంచిది అన్నారని చెప్పకుండా తీసుకెళ్లాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు అలా తీసుకెళ్లకు. తనకి నేను, నాకు తనే కదా ఉంది. నా నుంచి అలా తీసుకెళ్లకు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళినా నాకు చెప్పి తీసుకెళ్ళు. చెప్పాను కదా రాధా, ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. చూడమ్మా, నువ్వు మా ఇంట్లో ఉన్నావు, మేమందరం నీతో ఉన్నాం. ఇక్కడ ఇంతమంది నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీకు కానీ నీ బిడ్డకు కానీ ఇక్కడేం జరగదమ్మా. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా. నువ్వు అనవసరంగా భయపడొద్దు. మీరందరూ ఉన్నారండి, నాకు మాత్రం నా పాపే ఉంది. అందుకే తను కనిపించకపోతే నాకు బాధగా ఉంది. ఏంటి రాధా ఇది? నువ్వు మా మనిషివి అని మేం కలుపుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నావా? చూడమ్మా, నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా చెల్లితో సమానం. మురారికి నువ్వు ప్రాణంతో సమానం. అత్తయ్య, జయ, సత్య ఇలా అందరూ నిన్ను ఇష్టపడేవాళ్లే. ఇలాంటి ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు
నీకెందుకమ్మా అంత భయం? అయినా నీ బిడ్డకేమవుతుంది? మేమందరం ఉన్నాం కదా. రాధా, ఒకే మాట ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మా మనిషివి, మాతోనే ఉంటావు. మేమెప్పుడూ నీతోనే ఉంటాము. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని ఇంతలా చెప్తున్నాము, ఇంతలా చూసుకుంటున్నాము. అయినా నీకు నమ్మకం కలగట్లేదా? మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసండి. కానీ ఈ అభిమానాన్ని ఎలా తీసుకోవాలి? నేను ఎవరో నేను తెలుసుకోవాలి కదా. అదేంటి రాధా, నువ్వు రాధవి అని మేం చెప్తుంటే మళ్ళీ ఎవరో అని కొత్తగా అడుగుతావేంటి? ఆ పేరు మీరు చెప్తేనే తెలుస్తోందండి నాకు. అప్పుడు నేను అలా ఉండేదాన్నని మురారి గారు చూపిస్తేనే నాకు తెలుస్తోంది. కానీ నా ఊహల్లో ఏది కనిపించడం లేదు. కనిపిస్తున్న ఊహల్లో మాత్రం మీరు చెప్తున్నది ఏది తెలియడం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఆ కనిపిస్తున్న ఆనవాళ్లలో ఏది క్లారిటీ రావడం లేదు. అందుకే నేనేంటో నాకు తెలియని సందిగ్ధంలో ఉండిపోయాను. ప్రస్తుతానికి నా కుటుంబం ఎవరైనా ఉన్నారు అంటే అది నా కూతురు మాత్రమే. నేనేంటో తెలిస్తేనే కదా నా వాళ్ళెవరో నాకు తెలిసేది. ఆ బాధ భరించడమే చాలా కష్టంగా ఉంది. చూడు రాధా, అన్ని విషయాలు తప్పకుండా గుర్తొస్తాయి. కానీ దేనికైనా కొంత సమయం ఇవ్వాలి. నువ్విలా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే అది నీ ఆరోగ్యం మీద చూపిస్తుంది. అది నీకు మంచిది కాదు. నీ బాధని చూస్తూ మేమెవ్వరం తట్టుకోలేం. నువ్వు మమ్మల్ని ఎలా అనుకున్నా పర్లేదు. మేమంతా నువ్వు మా మనిషి అనుకుంటున్నాం కాబట్టి అన్నీ తెలిసే వరకు నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక స్నేహితుల్లాగా, బంధువుల్లాగా, ఆత్మీయుల్లాగా మేమంతా ఉన్నామని మమ్మల్ని గుర్తిస్తే చాలు. ప్లీజ్.